ఆగు చంద్రబాబు ఆగు, ఎక్కడికి పోతున్నావు? ఈ ఎలక్షేత్రంలో నా పరాక్రమానికి తట్టుకోలేక పరాజయానికి భయపడి పారిపోతున్నావు కదూ? కోడి కత్తేం కాదు, నేను పారిపోవడం ఏంటి? నువ్వెక్కడున్నావానే వెతుక్కుంటూ వెళ్తున్నాను, కరెక్ట్ గా దొరికావు. చూచితివో, ఇది ఎలక్షేత్రం, జనక్షేత్రం. విజయం ఎవరిని వరిస్తుందో విధి నిర్ణయిస్తుంది. విధి నిర్ణయిస్తుందో వీవీప్యాట్లు నిర్ణయిస్తాయో? ముందు యుద్ధం మొదలు పెట్టండి. బాబు కాసుకో, ఇదిగో అగ్నేయాస్త్రం. ఇది నిన్ను నీ పార్టీని తుడిచిపెట్టుట ఖాయం. జ్వాలావలి అభిలమై జ్వాజ్వల్య మానమై భీకర భీతావహ మహోజ్వల మహాస్త్రమై. సోదాపి అస్త్రం ఏదో వేయండి ముందు. జగన్మోహన, ఇదిగో నీ ఆగ్నేయాస్త్రానికి ప్రతిగా వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను, చూడు. అయితే ఇది చూడు, ఇది హత్యాస్త్రం. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏమి హత్యాస్త్రమా? అయితే దానికి సమాధానం ఇదిగో సత్యాస్త్రం. చూచితివా జగన్మోహన, నీవు హత్యారోపణాస్త్రం వేస్తే నా దగ్గర సత్య నిరూపణాస్త్రం ఉంది. నీ డేటా అస్త్రాన్ని నా డేటా అస్త్రంతో ఎదుర్కొన్నాను. నీ ప్రతి అస్త్రానికి నా దగ్గర ప్రతి అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. నీవు నన్ను గెలవలేవు. అలాగా? అయితే ఇప్పుడు చూడు. అబ్బో, ఇదేంటి సార్, ఇటు నుంచి మీరు ఒక్క బాణమే వేశారు, అటు నుంచి ఆయన ఒక్కటే వేశాడు, కానీ మీకు 3 బాణాలు వచ్చి తగిలేంటి? తమ్ముడు, ఇది ఎలక్షేత్రంలో ఎక్స్ట్రా అస్త్ర పర్వం. ఆ పైనుంచి వచ్చిన బాణం మోదీ గారు వేసింది, పక్క నుంచి తగిలింది కేసీఆర్ బాణం. పేరుకి మనం ఫైట్ చేసేది ఇతనితో మాత్రమే, కానీ ఎప్పుడు ఎట్నుంచి ఏ బాణం వస్తుందో తెలియదు. అదే ఈ ఎలక్షేత్రంలో తమాషా.